వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం జీవశాస్త్రంలో భాగంగా మొక్కల వర్గీకరణ అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుందాం. మనకు తెలుసు, భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల్లో అనేక సంఖ్యలో ఉన్నటువంటి జీవజాతులు మొక్కలు. మరి అంత ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మొక్కలని ఎన్ని వర్గాలుగా విభజించారు, మరియు ఆయా వర్గాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నటువంటి అనే అంశాలని ఈరోజు క్లాస్లో మనం చర్చిద్దాం. మొక్కల వర్గీకరణ లోపల మనకి ముందుగా పుష్పించడం అనేటువంటి ప్రక్రియ ఆధారంగా మొక్కలని రెండు రకాలుగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. పుష్పించని మొక్కలు మరియు పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కలు మరియు పుష్పించే మొక్కలుగా మనకి వర్గీకరించడం అనేటువంటి జరిగింది. ముందుగా తీసుకున్నట్లయితే పుష్పించని మొక్కలను తీసుకున్నట్లయితే ఏవైతే ప్లాంట్స్ మనకి ఫ్లవర్స్ లేకుండా ఉంటాయో అటువంటి మొక్కలన్నింటినీ ఈ వర్గం కింద పెట్టడం అనేటువంటి జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈ మొక్కల లోపల పుష్పాలు, ఫలాలు, విత్తనాలు అనేటువంటివి ఏర్పడవు. పుష్పాలు ఏర్పడవు, ఫలితంగా పుష్పాలు ఏర్పడవు కాబట్టి ఫలదీకరణ జరగదు, ఫలదీకరణ జరగదు కాబట్టి ఫలాలు ఏర్పడవు, ఫలాలు లేవు కాబట్టి ఫలాల లోపల ఉండేటువంటి విత్తనాలు కూడా ఏర్పడనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవి ప్రధానంగా మూడు రకాలు: థాలోఫైటా, బ్రయోఫైటా మరియు టెరిడోఫైటా. థాలోఫైటా, బ్రయోఫైటా మరియు టెరిడోఫైటా అనేటువంటి మూడు రకాలు. ఇవి పుష్పించని మొక్కల లోపల ఉన్నటువంటి మూడు రకాలు. పుష్పించే మొక్కల లోపల మనకి ఆవృత బీజాలు, వివృత బీజాలు అనేటువంటి రెండు రకాలు అనేటువంటి ఉండడం జరిగింది. సో మనకి ఈ థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా మొక్కల గురించి మనకి పోటీ పరీక్షల్లో అడుగుతున్నారు. సో ఈ రకం మొక్క ఏ వర్గానికి చెందినటువంటిది? సో ఈ వర్గం బ్రయోఫైటా లోపల నాలికాయుత ఖనిజాలు ఉన్నాయా? పిండరహిత మొక్కల, పిండయుత మొక్కల, పుష్పించే మొక్కల, పుష్పించని మొక్కల? ఈ రకమైనటువంటి ప్రశ్నలు అనేటువంటి అనేకం రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ క్లాస్ లోపల మనం కూలంకుషంగా వీటన్నిటి గురించి కూడా నేర్చుకుందాం. ముందుగా మనము థాలోఫైటా గురించి తీసుకున్నట్లయితే మనకు ఎటువంటి అవయవ విభజన అనేటువంటిది జరగలేదు ఈ మొక్కల లోపల. అందుకే ఈ మొక్కల దేహాన్ని మనము థాలస్ అని పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. థాలోఫైటా. ఫైటా అనేటువంటిది మొక్కలకు సంబంధించినటువంటి పదము. థాలోఫైటా నుండే ఈ మొక్కల దేహాన్ని మనము థాలస్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా వేర్లు, కాండము, పత్రాలు లేనటువంటి ఈ మొక్క భాగం అనేటువంటిది గుర్తుంచుకోండి. థాలస్ అనేటువంటిది మొక్క వేర్లు కావచ్చు, కాండం కావచ్చు, పత్రాలుగా విభజన చెందిలేదు. అటువంటి ఖనిజాలనే మనము ఆ మొక్క భాగాన్ని మనము థాలస్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి థాలోఫైటా లోపల తిరిగి మనకు రెండు రకాలనేటువంటివి ఉంటాయి, రెండు రకాల మొక్కలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి శైవలాలు, మరొకటి శిలీంధ్రాలు. ఈ శైవలాలు, శిలీంధ్రాలు ఈ రెండు కూడా థాలోఫైటాకి సంబంధించినటువంటివి. సో ముందుగా మనము శైవలాల గురించి చూసినట్లయితే మనము శైవలాల యొక్క అధ్యయనాన్ని ఫైకాలజీ లేదా ఈ శైవలాలని మనము ఆల్గే అని పేర్కొంటాము. సో ఆ పేరు మీదుగా వీటి అధ్యయనాన్ని ఆల్గాలజీ అని కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ శైవలాలను పెంచడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకోసం అంటే వీటి ద్వారా మనకి అనేక ఆర్థిక ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది. కావున ఈ శైవలాల పెంపకాన్ని మనము ఆల్గే కల్చర్ అని అంటాము. ఆల్గే అనేటువంటి పదం అనేటువంటిది శైవలాలకి సంబంధించినటువంటిది. ఫంగే అనేటువంటిది శిలీంధ్రాలకు సంబంధించినటువంటిది. ఆల్గే అనేటువంటిది శైవలాలకు సంబంధించింది కాబట్టి వీటి అధ్యయనాన్ని ఆల్గాలజీ అని, వీటి కల్చర్ని వీటి పెంపకాన్ని మనము ఆల్గే కల్చర్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ శైవలాలు అనేటువంటివి సాధారణంగా నదులపైన మరియు సముద్రాలు, తడి నీళ్ళ లోపల పెరగడం అనేటువంటి జరుగుతుంది శైవలాలు అనేటువంటివి. నెక్స్ట్, ఈ శైవలాలు అన్నింటి లోపల క్లోరోఫిల్ అనేటువంటిది ఉంటుంది. ఇవి మొక్కల వర్గానికి చెందినటువంటి కాబట్టి ఇవి స్వయం పోషకాలుగా పనిచేస్తాయి కాబట్టి సో శైవలాలు అన్నింటి లోపల క్లోరోఫిల్ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే క్లోరోఫిల్ అనేటువంటిది ఉంటుందో మనకు కిరణజన్య సమయోక్రియ జరగడం అనేటువంటి జరుగుతుంది. ఫోటోసింథసిస్ అనేటువంటిది జరుగుతుంది. ఫలితంగా పిండి పదార్థాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఫోటోసింథసిస్ జరిగి పిండి పదార్థాలు అనేటువంటి ఏర్పడతాయి. అవే పిండి పదార్థాలను తయారు చేసుకుంటున్నాయి కాబట్టి వీటిని స్వయం పోషకాలు అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. స్వయం పోషకాలు అని పేర్కొంటున్నాము. వీటి లోపల ప్రత్యుత్పత్తి అనేటువంటిది సిద్ధ బీజాల వల్ల జరుగుతుంది. ఈ సిద్ధ బీజాలని మనం ఇంగ్లీష్ లోపల స్పోర్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ స్పోర్స్ ద్వారా మనకి ప్రత్యుత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. ఇవి పుష్పించని మొక్కల లోపల భాగాలు. పుష్పం ఏర్పడదు, ఫలం ఏర్పడదు, విత్తనాలు ఏర్పడవు. విత్తనాలు ఏర్పడితే మనకి ప్రత్యుత్పత్తి అనేటువంటిది నెక్స్ట్ మన రాబోయే తరం అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఇవి పుష్పించట్లేవు కాబట్టి ప్రత్యుత్పత్తి ఏ రకంగా జరుగుతుందని అనేక సార్లు మనకి పోటీ పరీక్షల్లో అడగడం అనేది జరుగుతుంది. వీటి లోపల ప్రత్యుత్పత్తి అనేటువంటిది సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. ఈ సిద్ధ బీజాలని మనము స్పోర్స్ అని పేర్కొంటాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే శైవలాలు అనేటువంటివి అనేక రకాలుగా ఉండడం అనేటువంటి జరిగింది. శైవలాల్లో ఉండేటువంటి పిగ్మెంట్స్ ఆధారంగా, వర్ణద్రవ్యం ఆధారంగా శైవలాలను అనేక రకాలుగా పేర్కొంటాము. ముందుగా మనకి ఆకుపచ్చ శైవలాలు సాధారణంగా
క్లోరోఫిల్ కలిగి ఉన్నటువంటి శైవలాలనే మనము ఆకుపచ్చ శైవలాలు లేదా గ్రీన్ ఆల్గేగా పేర్కొంటాము. సో ఈ క్లోరోఫిల్ కలిగి ఉన్నటువంటి ఆకుపచ్చ శైవలాలకి ఉదాహరణలు కనుక తీసుకున్నట్లయితే క్లామిడోమోనాస్, స్పైరోగైరా, క్లోరెల్లా అనేటువంటివి ఆకుపచ్చ శైవలాలకి ఉదాహరణలు. ఇంతకుముందు చెప్పాను, ఇవన్నీ కూడా క్లోరోఫిల్ని కలిగి ఉండి స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేసుకోగలుగుతాయి. సో ఈ క్లోరెల్లా అనే దాన్ని మనం అంతరిక్ష శైవలము అని పేర్కొంటాము. ఈ క్లోరెల్లా అనేటువంటిది అంతరిక్ష శైవలం అని ఎందుకు పేర్కొంటున్నామనంటే, మనకి అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి వ్యోమగాములు ఈ శైవలాన్ని తీసుకొని వెళ్తారు. ఫలితంగా ఈ క్లోరెల్లా అనేటువంటిది ఫోటోసింథసిస్ కారణంగా మనకి ఆహార పదార్థాలను తయారు చేయగలుగుతుంది. కాబట్టి వారికి ఆహారంగా ఈ క్లోరెల్లానే వాడడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఈ క్లోరెల్లా అనేటువంటి అంతరిక్ష శైవలం అనేటువంటిది ఆక్సిజన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. మొక్కలు ఆక్సిజన్ విడుదల చేసినట్టే ఈ క్లోరెల్లా శైవలం అనేటువంటిది కూడా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. కాబట్టి అంతరిక్షంలో ఆక్సిజన్ అనేటువంటిది వారికి అవసరం కాబట్టి క్లోరెల్లాని తీసుకెళ్తారు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఎరుపు శైవలాలు. ఈ ఎరుపు శైవలాల లోపల మనకు ఉన్నటువంటి వర్ణద్రవ్యము పైకో ఎరిత్రిన్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఆకుపచ్చ శైవలాల లోపల క్లోరోఫిల్, ఎరుపు శైవలాల లోపల పైకో ఎరిత్రిన్ అనేటువంటిది కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎగ్జాంపుల్స్ని కనుక ఉదాహరణలు కనుక చూసినట్లయితే గ్లాసిల్లేరియా, జిలిడియం మరియు కాండ్రస్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఎరుపు శైవలాల లోపల కాండ్రస్, జిలిడియం, గ్లాసిల్లేరియా. ఈ జిలిడియం నుండి వచ్చేటువంటి జెల్లీ వంటి పదార్థాలని ఐస్ క్రీముల లోపల, కేకుల లోపల ఉపయోగిస్తారు జిలిడియం. అదేవిధంగా ఇక్కడ కాండ్రస్ నుంచి మనకి కర్రాజిన్ అనేటువంటి పదార్థాన్ని తయారు చేస్తారు. ఈ కర్రాజిన్ అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో పాల యొక్క చిక్కదనాన్ని పెంచడం లోపల ఈ కర్రాజిన్ అనేటువంటిది పనిచేస్తుంది. సో ఆ విధంగా ఈ ఎరుపు శైవలాల లోపల గ్లాసిల్లేరియా, జిలిడియం, కాండ్రస్ అనేటువంటివి ఉదాహరణలు. నెక్స్ట్ మనం చూసినట్లయితే గోధుమ శైవలాలు. ఈ గోధుమ శైవలాలలో గోధుమ కలర్కి కారణమైనటువంటి వర్ణద్రవ్యం ఏంటి అని అంటే ఫ్యూకోజాంతిన్. క్లోరోఫిల్ని కలిగి ఉన్నాయి ఆకుపచ్చ శైవలాలు. అదేవిధంగా పైకో ఎరిత్రిన్ కలిగి ఉన్నాయి ఎరుపు శైవలాలు. గోధుమ శైవలాల లోపల ఫ్యూకోజాంతిన్ అనేటువంటిది ఉంటుంది. సో వీటిని సముద్రపు కలువ మొక్కలు అని కూడా పేర్కొంటాము. సీ వీడ్స్ అని అంటాము. సముద్రపు కలువ మొక్కలు సీ వీడ్స్ అని పేర్కొంటాము గోధుమ శైవలాలని. ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే లామినేరియా, మ్యాక్రోసిస్టిస్ మరియు సర్గాసం అనేటువంటివి గోధుమ శైవలాలకి ఉదాహరణలుగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 4వ రకము డయాటమ్స్. సో ఇవి నీటిపైన తేలియాడుతూ వివిధ జంతువులకి ఆహారంగా ఉపయోగపడతాయి. అందుకే వీటికి నీటిపై తేలియాడేటువంటి పచ్చిక బయళ్ళు అని అంటాము. సాధారణంగా పచ్చిక బయళ్ళు అనేటువంటివి పశువులకి ఆహారంగా ఉపయోగపడతాయి. ఇవి నీటిలో తేలియాడుతూ వివిధ జంతువులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి వీటిని నీటిపై తేలియాడే పచ్చిక బయళ్ళు అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ వీటి కనకవచం ఏదైతే ఉందో ఈ కనకవచం అనేటువంటిది సిలికా చేత నిర్మితమై ఉంటుంది. డయాటమ్స్ యొక్క కనకవచం అనేటువంటిది సిలికా చేత నిర్మితమై ఉంటుంది. సిలికా యొక్క రసాయన నామం చూసినట్లయితే సిలికాన్ డయాక్సైడ్, SiO2. రసాయన ఫార్ములా SiO2. నెక్స్ట్ దీన్ని ఈ మన డయాటమ్స్ని చక్కెర వడపోత లోపల ఉపయోగిస్తారు. డయాటమ్స్లో ఉండేటువంటి కనకవచం ఏదైతే ఉందో ఆ కనకవచాన్ని చక్కెర వడపోత లోపల ఉపయోగిస్తారు. నెక్స్ట్ మనకున్నటువంటిది నీలి ఆకుపచ్చ శైవలాలు. ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు ఫైకోసైనిన్ని కలిగి ఉంటాయి. ఫైకోసైనిన్ కారణంగానే వీటికి నీలి ఆకుపచ్చ రంగు అనేటువంటిది రావడం జరుగుతుంది. ఉదాహరణలు కనుక తీసుకున్నట్లయితే నాస్టాక్ మరియు అనాబీనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అనేక సార్లు పోటీ పరీక్షల్లో అడగడం అనేది జరిగింది. సో ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది నేను. నాస్టాక్, అనాబీనా. ఈ నాస్టాక్, అనాబీనాని మనము జీవ ఎరువులుగా పంట పొలాల్లో ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. సో ఇది వాతావరణంలోని నత్రజనిని గ్రహించి, నైట్రోజన్ ఏదైతే ఉందో వాతావరణంలో ఉంటుంది. ఈ వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ అనేటువంటిది మొక్కలకి ఉపయోగకరంగా ఉండదు. ఈ నైట్రోజన్ని గ్రహించి మరి మొక్కలకు అందుబాటులో నైట్రేట్ల రూపంలో మారుస్తేనే మొక్కలు ఆ నైట్రేట్లని సంగ్రహించుకోగలవు. కాబట్టి ఈ నాస్టాక్, అనాబీనా అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి జీవ ఎరువులుగా పంట పొలాల్లో ఉపయోగించినప్పుడు వాతావరణంలోని నైట్రోజన్ని గ్రహించి మొక్కలకి అందించి పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మొక్కలకి ప్రధానంగా నైట్రేట్ల రూపంలో అందిస్తుంది. మొక్కలు నైట్రేట్ల రూపంలో ఉన్నటువంటి నైట్రోజన్ని మాత్రమే గ్రహించగలవు. వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ని మనకి గ్రహించలేవు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరి ఉపయోగపడేటువంటివి నాస్టాక్ మరియు అనాబీనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే మరొక రకం స్పైరులినా. సో దీని లోపల ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కాబట్టి టాబ్లెట్స్ తయారీ లోపల ఈ స్పైరులినాని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ట్రైకోడెస్మియం. ఈ ట్రైకోడెస్మియం లోపల మనకి ఫైకో ఎరిత్రిన్ కలిగి ఉంటుంది. ఈ ఫైకో ఎరిత్రిన్ అనేటువంటిది ఎరుపు రంగుకి కారణమవుతుంది. సో మనకి ఎర్ర సముద్రం ఏదైతే ఉందో ఎర్ర సముద్రం అనేటువంటిది ఎర్రగా ఉండడానికి కారణమైనటువంటిది ఇది ట్రైకోడెస్మియం అని గుర్తుంచుకోండి. ఇలాంటి విషయాలే మనకు పోటీ పరీక్ష లోపల అడుగుతున్నారు. ఎర్ర సముద్రం ఎర్రగా ఉండడానికి కారణమైనటువంటిది ఏంటి అని అంటే ట్రైకోడెస్మియం అని గుర్తుంచుకోండి.
నెక్స్ట్ మనకు ఇప్పటివరకు శైవలాల గురించి చూడమనేటువంటి జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే శిలీంధ్రాలు. సో నేను ఇంతకుముందు చెప్పాను ఫంగి అనేటువంటిది వీటికి సంబంధించినటువంటి పదం. శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ అని పేర్కొనడం జరుగుతుంది. శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ అని అంటున్నాము. ఇక్కడ రొట్టెలపై, పచ్చళ్ళపై, మరి అదేవిధంగా తడిగా ఉన్నటువంటి ఇతర నిర్జీవ పదార్థాలపై ఇవి పెరగడం అనేటువంటి జరుగుతుంది. మనం బూజు పట్టడం అని అంటాము. ఆ బూజు పట్టడానికి కారణమైనటువంటిదే ఈ శిలీంధ్రాలు. బ్రెడ్ పైన కూడా బూజు రావడం అనేటువంటి జరుగుతుంది. వాటికి శిలీంధ్రాలు అనేటువంటివి వాటి యొక్క శాఖల్ని ఈ రకంగా ఏర్పరిచినప్పుడు మనకు బూజు పట్టడం అనేటువంటిది జరుగుతుంది. వీటి లోపల క్లోరోఫిల్ అనేటువంటిది ఉండదు. శైవలాల లోపల మనకి క్లోరోఫిల్ అనేటువంటిది ఉంది. స్వయం పోషణ కారణంగా కిరణజన్య సంయోగక్రియ ఆధారంగా సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకున్నాయి. సో వాటిని స్వయం పోషకాలు అని పేర్కొనడం జరిగింది. వీటి లోపల క్లోరోఫిల్ అనేటువంటిది ఉండదు కాబట్టి ఇవి పరపోషకాలుగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. సో వీటి లోపల పరపోషణ రకం కనుక చూసినట్లయితే పూతికాహార పరపోషణ అని పేర్కొంటాము. కిరణజన్య సమయోక్రియ జరగక ఆహారం కోసము ఇతరులపై ఆధారపడతాయి. ఎప్పుడైతే క్లోరోఫిల్ లేదో కిరణజన్య సమయోక్రియ జరగదు, ఆహార పదార్థాల కోసం ఇతరులపై ఆధారపడతాయి. వీటిని మనము స్వయం పోషకాలుగా పేర్కొనలేము కాబట్టి పరపోషకాలుగా అంటాం. మొక్కల లోపల కూడా పరపోషకాలు అనేటువంటివి ఉన్నాయి. పర్టికులర్గా ఈ శిలీంధ్రాలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవి పరపోషకాలు. పరపోషణ రకం కనుక చూసినట్లయితే పూతికాహార రకం. ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది పూతికాహార రకం. సో కుళ్ళుతున్న జంతు వృక్ష సంబంధ నిర్జీవ పదార్థాల నుండి ఆహారాన్ని ఈ శిలీంధ్రాలు అనేటువంటివి సేకరించడం అనేటువంటి జరుగుతుంది. వృక్ష సంబంధ మరియు జంతు సంబంధ నిర్జీవ పదార్థాల నుండి కూడా ఆహారాన్ని సేకరించడం అనేటువంటిది శిలీంధ్రాలు చేస్తాయి. పర్టికులర్గా పరపోషణ రకం పూతికాహార రకం. సో పూతికాహార రకం కాబట్టి వీటిని పూతికాహారాలు అని పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ప్రత్యుత్పత్తి వీటి లోపల కూడా సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. శైవలాల లోపల సిద్ధ బీజాల ద్వారా జరిగింది. అదేవిధంగా శిలీంధ్రాల లోపల కూడా మనకి ప్రత్యుత్పత్తి అనేటువంటి సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, పెన్సిలియం నోటేటం అనేటువంటి శిలీంధ్రం ఏదైతే ఉందో, పెన్సిలియం నోటేటం అనేటువంటి శిలీంధ్రం నుండి మనకి అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త పెన్సిలిన్ అని ఒక యాంటీబయాటిక్ని తయారు చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఉత్పత్తి చేయబడ్డటువంటి యాంటీబయాటిక్. పెన్సిలియం నోటేటం నుండి తయారు చేయబడ్డటువంటి పెన్సిలియం అనేటువంటి యాంటీబయాటిక్. సో దీన్నే వండర్ డ్రగ్ అని అంటాము. సో ఇది అనేక రోగాలకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని వండర్ డ్రగ్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది చాలా రకాల వ్యాధులను నివారించును. పెన్సిలియం నోటేటం నుంచి పెన్సిలిన్ని తయారు చేసింది అలెగ్జాండర్ ఫ్లేమింగ్. నెక్స్ట్ మనకున్నటువంటి మరొక ఎగ్జాంపుల్ శాక్రోమైసిస్ సర్వేసియా అని అంటాము. సో పులియబెట్టడము లేదా కిణ్వన ప్రక్రియ అని అంటాము. పులియబెట్టడం లేదా కిణ్వన ప్రక్రియ అని అంటాము. ఆ కిణ్వన ప్రక్రియ లోపల ఈ శాక్రోమైసిస్ సర్వేసియాని వాడడం అనేటువంటి జరుగుతుంది. శిలీంధ్రాన్ని వాడడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా అనేక రకాల ఉత్పత్తుల తయారీలో కూడా ఈ శాక్రోమైసిస్ సర్వేసియాని ఉపయోగించడం జరుగుతుంది. శిలీంధ్రాలు ఉదాహరణల గురించి చూస్తున్నాం. అస్పర్జిల్లస్ ఫ్లావస్ అనేటువంటి మరొక శిలీంధ్రం కనుక చూసినట్లయితే ఇది వేరుశనగ పైన పెరుగుతుంది. వేరుశనగ గింజల పైన పెరగడం అనేటువంటి జరుగుతుంది ఈ శిలీంధ్రం అస్పర్జిల్లస్ ఫ్లావస్. ఈ అస్పర్జిల్లస్ ఫ్లావస్ ఏం చేస్తుంది అంటే ఆఫ్లోటాక్సిన్ అనేటువంటి విష పదార్థాన్ని మనకి ఉత్పత్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడప్పుడు వేరుశనగ గింజలు చేదుగా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ ఆఫ్లోటాక్సిన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఆఫ్లోటాక్సిన్ అనేటువంటి విష పదార్థాన్ని ఉత్పత్తి చేసేటువంటి శిలీంధ్రమే అస్పర్జిల్లస్ ఫ్లావస్. సో ఈ ఆఫ్లోటాక్సిన్ కారణంగానే ఈ ఆఫ్లోటాక్సిన్ మనం తిన్నట్లయితే కాలేయానికి క్యాన్సర్ అనేటువంటిది వస్తుంది. లివర్ క్యాన్సర్ అనేటువంటిది ఈ అస్పర్జిల్లస్ ఫ్లావస్ స్రవించేటువంటి ఆఫ్లోటాక్సిన్ కారణంగా వస్తుంది. ఇది వేరుశనగలో ఉండేటువంటి శిలీంధ్రం. నెక్స్ట్ మనకున్నటువంటి మష్రూమ్స్ అని అంటాం, పుట్టగొడుగులు. సో ఇవి కూడా ఒక రకమైనటువంటి శిలీంధ్రాలే. సో ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని మనము మష్రూమ్ కల్చర్ అని పేర్కొంటాం. పుట్టగొడుగుల పెంపకాన్నే మష్రూమ్ కల్చర్ అని అంటాము. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, కుళ్ళుతున్న వృక్ష జంతు సంబంధ నిర్జీవ పదార్థాలపైన ఈ శిలీంధ్రాలు అనేటువంటి పెరగడం అనేటువంటి జరుగుతుంది. తడిగా ఉన్న లోపల మనకి పుట్టగొడుగులు అనేటువంటి పెరగడం జరుగుతుంది. సో ఈ పుట్టగొడుగులు అనేటువంటివి స్థూలకాయం కలవారికి ముఖ్య ఆహార పదార్థంగా పనిచేస్తాయి. ఎందుకనంటే స్థూలకాయం కలవారి లోపల కొలెస్ట్రాల్ తీసుకోలేరు, మరి అదేవిధంగా పిండి పదార్థాలను కూడా తీసుకోలేరు. తీసుకుంటే ఇంకా బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ పిండి పదార్థాలు తక్కువగా ఉన్నటువంటి పుట్టగొడుగులు, అదేవిధంగా ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, పీచు ఎక్కువగా ఉన్నటువంటి ఈ పుట్టగొడుగులని వారు ఆహారంగా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆహారంగా తీసుకునేటువంటి పుట్టగొడుగులను ఆ జాతులన్నింటినీ అగారికస్ జాతులుగా పేర్కొనడం జరుగుతుంది.
అన్ని పుట్టగొడుగులను మనం ఆహారంగా తీసుకోము, కొన్ని రకాల పుట్టగొడుగులను మాత్రమే ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ రకమైన జాతులు ఏంటి అని అంటే అగారికస్ జాతులను గుర్తుపెట్టుకోండి. మరి మనం ఆహారంగా తీసుకోలేనటువంటి విష పదార్థాలతో కూడుకున్నటువంటి పుట్టగొడుగుల రకాన్ని మనము అమానిటా జాతులుగా పేర్కొంటాం. అగారికస్ జాతులనేమో ఆహారంగా తీసుకుంటాము, అమానిటా జాతులనేమో మరి ఆహారంగా తీసుకోము, ఎందుకంటే అవి విషపూరిత పుట్టగొడుగులని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే లైకేన్లు. సో ఒక శిలీంధ్రం ఒక శైవలం కలిసి ఏర్పడేటువంటి ప్రత్యేకమైన నిర్మాణాలే లైకేన్లు అని గుర్తుపెట్టుకోండి. ఈ లైకేన్ల గురించిన అధ్యయనాన్ని లైకెనాలజీ అంటాం. ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒక శైవలం మరియు ఒక శిలీంధ్రం కలిసి నివసించడాన్ని లైకేన్ అని అంటాం. ఒక శైవలం ఒక శిలీంధ్రం రెండు కలిసి జీవించినట్లయితే దాన్ని లైకేన్ అని అంటాం. థాలోఫైటా లోపల శైవలాల గురించి చర్చించాం, తర్వాత శిలీంధ్రాల గురించి చర్చించాం, ఇప్పుడు శిలీంధ్రాల్లో భాగంగా పుట్టగొడుగుల గురించి కూడా చర్చించాం, ఇప్పుడు లైకేన్ల గురించి చర్చిస్తున్నాము. ఈ లైకేన్ల లోపల మనకి ఒక శైవలం మరియు ఒక శిలీంధ్రం అనేటువంటిది కలిసి నివసించడం జరుగుతుంది. దీన్నే మనము లైకేన్ అంటాము. దీని లోపల శైవలం శిలీంధ్రానికి ఏం చేస్తుంది, శిలీంధ్రం శైవలానికి ఏం చేస్తుంది అనేటువంటి అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే, శైవలం అనేటువంటిది థాలోఫైటాలో ఉన్నటువంటి క్లోరోఫిల్ని కలిగి ఉన్నటువంటి మొక్క రకం కావున ఇది ఆహార పదార్థాలను తయారు చేయగలదు. సో ఈ శైవలం అనేటువంటిది ఆహార పదార్థాలను తయారు చేసి శిలీంధ్రానికి ఆహారంగా ఇవ్వగా, శిలీంధ్రం అనేటువంటిది సో తన శాఖాయుత నిర్మాణాలతో ఆధారాన్ని ఏర్పరచుకొని శైవలానికి రక్షణ కల్పిస్తుంది. శైవలం అనేటువంటిది శిలీంధ్రానికి ఏమి ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది. శిలీంధ్రం అనేటువంటిది శైవలానికి రక్షణని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఇవి పరస్పరంగా ఉపయోగపడుతున్నాయి. ఈ రకమైనటువంటి జీవనాన్ని మనము సహజీవనంగా పేర్కొంటాం. సహజీవనం లేదా సింబయాసిస్ అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకి లైకేన్లు ఉపయోగాలు. లైకేన్లు ఏవైతే ఒక శైవలం ఒక శిలీంధ్రం కలిసి ఏర్పడ్డాయో ఈ లైకేన్ల యొక్క ఉపయోగాలు కనుక చూసినట్లయితే, లిట్మస్ పేపర్ తయారీ లోపల ఈ లైకేన్లు అనేటువంటివి ఉపయోగపడతాయి. మరి లిట్మస్ పేపర్ అంటే ఏంటిది, మరి ఒక పదార్థం ఆమ్లయుతంగా ఉందా క్షారయుతంగా ఉందా అని తెలుసుకోవడం కోసము మనకు ఈ లిట్మస్ పేపర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో బ్లూ కలర్ లిట్మస్ కనుక రెడ్ కలర్ లిట్మస్గా మారినట్లయితే యాసిడ్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రెడ్ కలర్ లిట్మస్ కనుక బ్లూ కలర్గా మారినట్లయితే అది ఒక బేస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా లిట్మస్ పేపర్ అనేటువంటిది ఒక పదార్థం ఆమ్లయుతంగా ఉందా క్షారయుతంగా ఉందా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ లిట్మస్ పేపర్ తయారీలో ఉపయోగపడేటువంటివి ఈ లైకేన్లు. ఈ లైకేన్లు అనేటువంటివి రాక్ ఫ్లవర్గా మరియు సుగంధ ద్రవ్యాలుగా కూడా వాడమనేటువంటి జరుగుతుంది. ఈ రాక్ ఫ్లవర్ అని అంటే మనం బిర్యానీలో వాడేటువంటి పువ్వు ఏదైతే ఉందో ఆ పువ్వు అనేటువంటిది లైకెన్ల నుంచి ఉత్పన్నమైందే. సో ఆ రాక్ ఫ్లవర్ని మనము బిర్యానీలో ఎందుకు వాడతామని అంటే అది మంచి సువాసనను కలిగి ఉంటుంది, సుగంధ ద్రవ్యంగా కూడా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ కాలుష్యం లోపల సల్ఫర్ డయాక్సైడ్ ద్వారా జరిగేటువంటి కాలుష్యాన్ని గుర్తించడం కోసము, ఆ సల్ఫర్ డయాక్సైడ్ కాలుష్యం అనేటువంటిది ఎంత లెవెల్లో ఉంది అని తెలుసుకోవడం కోసము లైకేన్లు అనేటువంటివి మనకి సూచికలుగా పనిచేస్తాయి, ఇండికేటర్స్గా పనిచేస్తాయి, పర్టికులర్గా సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్కి సంబంధించి. నెక్స్ట్ మరి ఈ లైకేన్లు అనేటువంటివి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ అదేవిధంగా విటమిన్ల తయారీలో కూడా లైకేన్లను ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. ఇది శైవలం శిలీంధ్రం కలిసి ఏర్పడేటువంటి లైకేన్ల యొక్క ఉపయోగాలు. సో ఇంతకుముందు పోటీ పరీక్ష లోపల లైకేన్ అనగానేమి అని కింద ఆప్షన్ లోపల శైవలం ప్లస్ శిలీంధ్రం, బ్రయోఫైటా ప్లస్ టెరిడోఫైటా ఈ రకమైనటువంటి ఆప్షన్లు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. లైకేన్లు గురించి మరొకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకున్నటువంటి థాలోఫైటా గురించి చర్చించిన తర్వాత మనకున్నటువంటి రకం బ్రయోఫైటా. ఇంతకుముందే చెప్పాం, పుష్పించని మొక్కల లోపల మనకి 3 రకాలనేటువంటి ఉన్నాయి, థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. థాలోఫైటా లోపల శిలీంధ్రాలు, శైవలాలు, లైకేన్ల గురించి చర్చించాం, వాటితో పాటుగా పుట్టగొడుగుల గురించి కూడా చర్చించాము. ఇప్పుడు పుష్పించని మొక్కల లోపల 2వ రకం లేదా 2వ వర్గము బ్రయోఫైటా గురించి చూద్దాం. ఈ రకమైనటువంటి మొక్కల అధ్యయనాన్ని బ్రయాలజీ అని పేర్కొంటాం. ఈ రకమైనటువంటి మొక్కల అధ్యయనాన్ని బ్రయాలజీ అని అంటాం. బ్రయోఫైటా, బ్రయాలజీ. బ్రయోఫైటా మొక్కలను వృక్షరాజ్య ఉభయచరాలు అని అంటాం. ఉభయచరాలు అని అంటే నీటి లోపల భూమి లోపల జీవించగలిగినటువంటి జీవులనే ఉభయచరాలు అని పేర్కొంటాము. ఉదాహరణ కప్ప నీటి లోపల జీవించగలదు, అదేవిధంగా భూమి మీద కూడా జీవించగలదు. అది మరి జంతు రాజ్యానికి సంబంధించినటువంటి జీవి కప్ప. వీటిని ఏవైతే బ్రయోఫైటా ఉన్నాయో ఈ బ్రయోఫైటాలను వృక్షరాజ్యం లోపల ఉభయచరాలు అని పేర్కొంటాం. యాంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అని అంటాము. ఎందుకనంటే ఇవి నీటి లోపల కూడా జీవించగలవు, అదేవిధంగా తడిసిన నేలపైన పెరుగుతూ ఉంటాయి.
నేలపైన పెరుగుతూ ఉంటాయి, నీటి లోపల పెరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా నేలపైన అంటే ఎండు నేలలపైన కాకుండా మనకి తడిగా ఉన్నటువంటి నేలలపైన కూడా పెరగగలుగుతాయి. కాబట్టి ఈ బ్రయోఫైటా మొక్కలని మనము వృక్షరాజ్య ఉభయచరాలను పేర్కొంటాము. ఇవి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో నీటి లభ్యత ఎక్కువగా. కారణం ఏంటి అని అంటే వీటికి జలదాన శక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. జలదాన శక్తి అంటే నీటిని పట్టి ఉంచేటువంటి శక్తి అని అంటాము. జలదాన శక్తి అనేటువంటిది అధికంగా ఉంటుంది. కాబట్టి ఉన్న ప్రదేశం లోపల నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. సో బ్రయోఫైటా మొక్కలు అనేటువంటివి వృక్షరాజ్యపు ఉభయచరాలు. నేను ఇక్కడ ఏవైతే పాయింట్స్ ఇచ్చానో ఈ పాయింట్స్ అన్ని కూడా క్రితం పోటీ పరీక్షల లోపల అడిగినటువంటివి. వృక్షరాజ్య ఉభయచరాలు అని ఈ క్రింది ఏ మొక్క రకాన్ని లేదా ఏ మొక్క వర్గాన్ని పిలుస్తారు అని అడిగినటువంటి సందర్భము బ్రయోఫైటా మొక్కలని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇవి మొదటి నేలయుత మొక్కలు, నేలపైన పెరిగేటువంటి మొదటి నేలయుత మొక్కలను గుర్తుంచుకోండి. వీటి జీవిత చక్రం లోపల 2 ఏకాంతర దశలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఒక దశ తర్వాత ఇంకొక దశ, మళ్ళీ ఆ దశ తర్వాత ఇంకొక దశ. సో ఆ 2 దశలు ఏంటి అని అంటే సంయోగ బీజద దశ, సిద్ధ బీజద దశ. సంయోగ బీజద దశ మరియు సిద్ధ బీజద దశ. అంటే సంయోగ బీజద దశ పూర్తయిన తర్వాత సిద్ధ బీజద దశ, మరలా సిద్ధ బీజద దశ పూర్తయిన తర్వాత సంయోగ బీజ దశ, దీని తర్వాత మళ్ళీ ఇది. ఆ రకంగా ఏకాంతర దశలో అని పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. సంయోగ బీజ దశ మరియు సిద్ధ బీజ దశ. సిద్ధ బీజ దశ అనేటువంటిది ఎన్ స్టేట్లో ఉంటే సంయోగ బీజ దశ అనేటువంటిది 2n స్టేట్లో ఉంటుంది. సో మొదటగా వీటి లోపల లైంగిక అవయవాలు ఏర్పడడం అనేటువంటిది జరిగింది బ్రయోఫైటా లోపల. మొదటిసారిగా పిండం కూడా ఏర్పడింది. మొదటిసారిగా లైంగిక అవయవాలు పిండం ఏర్పడేటువంటి మొక్కలు ఏవి అని అంటే బ్రయోఫైటా అని గుర్తుపెట్టుకోండి. వీటి లోపల ఎగ్జాంపుల్స్ లివర్ వర్టులు, హార్న్ వర్టులు, అదేవిధంగా మాస్లు అని గుర్తుపెట్టుకోండి. ఆర్థిక ప్రాముఖ్యతను కనుక పరిశీలించినట్లయితే బ్రయోఫైటా మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను కనుక పరిశీలించినట్లయితే స్పాగ్నమ్ అనేటువంటి బ్రయోఫైటా ఏదైతే బ్రయోఫైటా జాతికి చెందినటువంటి మొక్కని ఇంధనంగా ఫ్యూయల్గా వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఇది బ్రయోఫైటా మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మాస్లు అని చెప్పామో ఈ మాస్ మొక్కలు అనేటువంటివి మృత్తికా క్రమక్షయాన్ని నివారిస్తాయి. సో నేలపైన ఉన్నటువంటి పైభాగంలో ఉన్నటువంటి సన్నటి సారవంతమైనటువంటి పొర మరి గాలి ద్వారా నీటి ద్వారా కొట్టుకొని పోవడాన్ని మృత్తికా క్రమక్షయం అని అంటాము. ఈ మృత్తికా క్రమక్షయాన్ని నివారించడానికి ఉపయోగించేటువంటి మొక్కలే మాస్ మొక్కలు. ఈ మాస్ మొక్కలు బ్రయోఫైటా జాతికి చెందినటువంటి మొక్కలు. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఉన్నటువంటి వర్గము టెరిడోఫైటా. వీటి అధ్యయనాన్ని టెరిడాలజీ లేదా వృక్షరాజ్య సరీసృపాలను కూడా పేర్కొనడం జరుగుతుంది. సో వీటి అధ్యయనాన్ని మనము టెరిడాలజీ అని అంటాము. అదేవిధంగా వీటిని మనము వృక్షరాజ్య సరీసృపాలు అని పేర్కొంటాం. సరీసృపాలు అంటే సాధారణంగా పాకేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి. వృక్షరాజ్యంలో ఉన్నటువంటి టెరిడోఫైటా మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి నేలపైన పాకేటువంటి స్వరూపాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని వృక్షరాజ్య సరీసృపాలుగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఇవి మొదటి నిజమైన నేల మొక్కలు. ఇంత ముందు ఉన్నటువంటి బ్రయోఫైటా నేలయుత మొక్కలైనప్పటికీ ఇవి నిజమైన నేల మొక్కలుగా పేర్కొనడం జరిగింది. ఫెర్న్ మొక్కలు అని కూడా పేర్కొంటాము వీటిని. మనకి ఏవైతే టెరిడోఫైటా మొక్కలు ఉన్నాయో వీటిని ఫెర్న్ మొక్కలు అని పేర్కొనడం అనేది జరుగుతుంది. అలంకరణ కొరకు సాధారణంగా పెంచుతారు. సో మొదటిసారిగా నాలికా కణజాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. సో ఈ టిష్యూస్ అనేటువంటివి ఈ మొక్కల లోపల టెరిడోఫైటా మొక్కల లోపల మాత్రమే ఏర్పడడం అనేది జరిగింది మొదటిసారిగా. ఇంతకుముందు ఉన్నటువంటి బ్రయోఫైటా కావచ్చు, థాలోఫైటాలు కావచ్చు, వాటి లోపల కణజాలాలు అనేటువంటివి ఏర్పడలేదు. 2 రకాల కణజాలాలు దారువు మరియు పోషక కణజాలం అనేటువంటిది ఏర్పడింది. ఈ దారువునే మనము గ్జైలంగా, ఈ పోషక కణజాలాన్ని మనము ఫ్లోయంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఈ దారువు లేదా గ్జైలం ఏదైతే ఉందో ఇది నీటిని మరియు ఖనిజాలను మొక్కలో ప్రసరించడానికి ఉపయోగపడుతుంది. పోషక కణజాలం లేదా ఫ్లోయం ఏదైతే ఉందో పత్రంలో తయారైనటువంటి ఆహార పదార్థాలను మొక్కలోని వివిధ భాగాలను సరఫరా చేయడానికి పోషక కణజాలం అనేటువంటిది ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, గ్జైలం మరియు ఫ్లోయం. గ్జైలంనే మనము పోషక కణజాలం అని, దారువునే మనము గ్జైలం అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ గ్జైలం అనేటువంటిది నీరు కోసం, ఫ్లోయం అనేటువంటిది ఆహార పదార్థాల కోసం అని గుర్తుంచుకోండి. ఇది ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్ మనం చూసినట్లయితే కొన్ని ఈ టెరిడోఫైటా లోపల కొన్ని ఉదాహరణలు మార్సిలియా, అజోల్లా, సాల్వినియా. సో ఇవి నీటిలో పెరగడం వల్ల వీటిని వాటర్ ఫాల్స్ అని పేర్కొనడం జరుగుతుంది. అజోల్లా అనేటువంటిది మరొక రకమైనటువంటి ఇంపార్టెంట్ మనకున్నటువంటి టెరిడోఫైటా. దీన్ని వరి పొలాల లోపల జీవ ఎరువుగా ఉపయోగిస్తారు అజోల్లా. నెక్స్ట్ మనకి పుష్పించే మొక్కలు. ఈ రకమైనటువంటి మొక్కల్లో పుష్పాలు అనేవి ఏర్పడతాయి. ఇప్పటివరకు మనం పుష్పించని మొక్కల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు వీటిని ఈ రకమైన మొక్కల లోపల పుష్పాలు అనేటువంటి ఏర్పడతాయి. ఇవి ప్రధానంగా 2 రకాలు, వివృత బీజాలు మరియు అవృత బీజాలు. ఒక్కొక్క దాని గురించి చూద్దాం.
వివృత బీజాలు. సో వీటి లోపల విత్తనాలు ఫలంలో కాకుండా మొక్క యొక్క భాగాలకి బహిర్గతంగా అతికి ఉంటాయి. అంటే సో మనకి విత్తనాలు లేదా గింజలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటి గింజలని ఆవరించి ఫలం అనేటువంటిది ఉండదు. సో ఫలం లోపల కాకుండా మనకి ఇతర భాగాలకి బహిర్గతంగా అతుకొని ఉంటాయి, అనగా ఫలాలు అనేటువంటివి ఏర్పడవు వివృత బీజాల లోపల. ఆవృత బీజాల లోపల విత్తనాలని ఆవరించి ఫలం అనేటువంటిది ఉంటుంది. వివృత బీజాల లోపల విత్తనాలను ఆవరించి ఎటువంటి ఫలం ఉండదు. ఎక్కువగా సమశీతోష్ణ ప్రాంతాలు మరియు పర్వత ప్రాంతాల లోపల ఈ వివృత బీజాలు అనేటువంటి పెరగడం జరుగుతుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తుకు పెరిగేటువంటి మొక్కలు. సో ఈ మొక్కల్లో ఏర్పడేటువంటి పుష్పాలని మనకి కోన్స్ అని అంటాం. ఇవి పుష్పించే మొక్కలు, కాకపోతే ఫలం అనేటువంటిది ఏర్పడదు. గింజలు అనేటువంటివి బయట, విత్తనాలు అనేటువంటివి బయట భాగాలకి అతుక్కొని ఉంటాయి. ఈ మొక్కలన్నీ కూడా కొనిఫెరస్ ఆకృతిని చూపిస్తాయి. వీటి లోపల ఉండేటువంటి అంకురోత్సతం ఏదైతే ఉందో ఆ అంకురోత్సతం అనేది ఎన్ స్టేట్లో ఏకస్థితిలో ఉంటుంది. సాధారణంగా మనకి ఆవృత బీజాల లోపల అంకురోత్సతం అనేటువంటిది 2n స్టేట్లో ద్వయస్థితికంలో ఉంటే దీని లోపల అంకురోత్సతం అనేటువంటిది ఏకస్థితికంలో ఉంటుంది. నెక్స్ట్ ఉదాహరణలు కనుక చూసినట్లయితే సికోయా. ఈ సికోయా అనేటువంటిది ప్రపంచం లోపల ఎత్తైన మొక్క. కాలిఫోర్నియాలో ఏర్పడినటువంటి అడవి ఏదైతే ఉందో రెడ్ వుడ్ ఫారెస్ట్ అనేటువంటిది ఈ మొక్క కారణంగానే ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ సికోయా మొక్కల కారణంగా ఏర్పడేటువంటి కాలిఫోర్నియాలో ఏర్పడేటువంటి ఫారెస్ట్ని రెడ్ వుడ్ ఫారెస్ట్గా, దేవదారు మొక్క అనేటువంటిది మరొక ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. సో దేవదారు మొక్కలను కలపని రైల్వే స్లీపర్స్ లోపల ఉపయోగిస్తాము. సాలిక్స్ అనేటువంటి మరొక మొక్క. సో దీని ద్వారా వచ్చేటువంటి మనకి కాండాన్ని క్రికెట్ బ్యాట్స్ లోపల, హాకీ హ్యాండిల్స్ తయారీ లోపల ఉపయోగిస్తారు. దేవదారుని రైల్వే స్లీపర్స్ లోపల, మరియు ఈ సాలిక్స్ని క్రికెట్ బ్యాట్స్ మరియు హాకీ హ్యాండిల్ లోపల ఉపయోగిస్తారు. సైకస్ అనేటువంటిది మనకు తిరుపతి కొండలో కనపడేటువంటి మొక్క. వీటి యొక్క అండం అనేటువంటిది వృక్ష సామ్రాజ్యంలోకెల్లా అతిపెద్దది. వృక్ష సామ్రాజ్యంలోకెల్లా అతిపెద్ద అండాన్ని కలిగినటువంటి మొక్క ఏది అని అడిగితే సైకస్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పైనస్ అనేటువంటిది దీని యొక్క కాండాన్ని పేపర్ తయారీ లోపల ఉపయోగించడం జరుగుతుంది. సో కాండంలో ఉండే రెజిన్ నాళాల నుండి మనకి ఒక టర్పెంటైన్ అనేటువంటి కెమికల్ని తీయడం అనేటువంటి జరుగుతుంది. ఈ టర్పెంటైన్ని మనము వార్నిష్ లోపల వాడతాము. ఇది పైనస్ మొక్క నుండి లభిస్తుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది నీటం. ఇది అభివృద్ధి చెందినటువంటి వివృత బీజంగా గుర్తుపెట్టుకోండి. టాక్సస్ అనేటువంటి మొక్క నుండి టాక్సాల్ అనే క్యాన్సర్ వ్యతిరేక రసాయనం లభిస్తుంది మనకి టాక్సస్ మొక్క నుండి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఎబిస్ బాల్సెమియా అనేటువంటి బెరడు నుండి మనకు రెజిన్ అనేటువంటి పదార్థాన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ మనకు ఉన్నటువంటివి ఆవృత బీజాలు. మనకి విత్తనాలను ఆవరించి ఫలాలు ఉన్నట్లయితే వాటిని ఆవృత బీజాలుగా పేర్కొనడం జరుగుతుంది. విత్తనాలు ఫలాల్లో ఏర్పడతాయి. అభివృద్ధి చెందినటువంటి మొక్కలు. ఆహార పదార్థాలు నిల్వ ఉండే భాగాలను సాధారణంగా బీజదళాలను పేర్కొంటాము. ఈ బీజదళాల ఆధారంగా మనకి ఈ ఆవృత బీజాలను రెండు రకాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. ద్విదళ బీజాలు మరియు ఏకదళ బీజాలు. విత్తనం లోపల రెండు బీజదళాలు ఉంటాయి, వాటిని ద్విదళ బీజాలు అని అంటారు. వీటి లోపల తల్లి వేరు వ్యవస్థ మరియు జాలాకార ఈనెల వ్యాపనం అనేటువంటిది ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థ అంటే ఒక వేరు ఈ విధంగా ఉండి మరి సైడ్కి ఈ విధంగా వేర్లు వచ్చి మరలా వాటికి శాఖాయుతంగా ఈ రకంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. జాలాకార ఈనెల వ్యాపనం అని అంటే ఇట్లా ఉండి ఇది పత్రం అనుకున్నట్లయితే ఈ రకంగా జాలాకార ఈనెల వ్యాపనం అనేటువంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్స్ బఠానీ, వేరుశనగ, చిక్కుడు, ఆవాలు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏకదళ బీజాలు. దీని లోపల విత్తనం లోపల ఒకే ఒక బీజదళం అనేటువంటిది ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. ఒక వేరుశనగ గింజను పగలగొడితే రెండు భాగాలుగా, రెండు బీజదళాలుగా విడిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఏకదళ బీజాలు అంటే సో ఇప్పుడు మనం బియ్య గింజను తీసుకుంటే దాన్ని సమానంగా రెండు భాగాలుగా విడగొట్టలేము. ఇది ఏకదళ బీజానికి సంబంధించినటువంటి ఉదాహరణ. వీటి లోపల పీచు వేరు వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. పీచు వేరు వ్యవస్థ అంటే ఇట్లా ఉంటుంది. అదేవిధంగా సమాంతర ఈనెల వ్యాపనం అని అంటే ఇట్లా ఒక పత్రం లోపల సమాంతర ఈనెల వ్యాపనం అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది. వరి, గోధుమ, మొక్కజొన్న, కొబ్బరి, ఖర్జూరం. ఇది మనకి మొక్కలు మరియు వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం. మరో క్లాస్లో మరో చక్కని పాఠ్యాంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.